మోదీ చైనా టూర్ ఎఫెక్ట్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన రద్దు చేసుకున్నారు. ఇండియా వేదికగా నవంబర్లో క్వాడ్ సమ్మిట్ జరగబోతోంది. అయితే ఈ సమావేశానికి రాలేకపోవచ్చు అంటూ సమాచారం. దీనిపై అంతర్జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంకా అటు వైట్ హౌస్ కానీ ఇటు భారత్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం చైనా వేదికగా షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశాలు సాగాయి. ఈ సమావేశాలకు హాజరైన పలు దేశాల అధ్యక్షులతో భారత ప్రధాని మోదీ కులాసాగా గడిపారు. అటు చైనా రష్యా అధ్యక్షులతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ లాంటి వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. చైనా రష్యాలతో స్నేహబంధాన్ని భారత్ పెంచుకుంటుంది. రష్యా చైనా అధ్యక్షులతో ప్రధాని మోదీ భేటీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తన భారత పర్యటన రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది భారత్. ఈ క్రమంలోనే ఇండియాపై 50% సుంకాలు విధించారు ట్రంప్ సుంకాలపై మోదీ మాస్టర్ ప్లాన్ వేశారు. చైనా రష్యాలతో చేతులు కలిపిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ గురైన తెలుస్తుంది. అమెరికా ఇండియా మధ్య గ్యాప్ పెరిగింది. దీనికి అధ్యక్షుడి వ్యాఖ్యలే కారణమంటూ నిపుణులు చెప్తున్నారు. భారత పాక్ మధ్య జరిగిన యుద్ధంలో ట్రంప్ జోక్యం తన వల్లే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందంటూ కామెంట్ చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధం నిలిచిపోవడానికి తాను మధ్యవర్తిత్వం వహించినట్లుగా ట్రంప్ కామెంట్ చేశారు. దీన్ని తీవ్రంగా భారత ప్రభుత్వం ఖండించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా రష్యా చైనాలతో మోదీ చేతులు కలిపారు. దీంతో భారత్తో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ట్రంప్ నిర్ణయంతో అమెరికన్లకి తీవ్ర నష్టం అంటూ నిపుణులు చెప్తున్నారు. సో మొత్తం మీద భారత్లో ఈ ఏడాది చివరిలో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సదస్సులో ట్రంప్ పాల్గొంటారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే భారత్తో ట్రేడ్ డీల్స్ విషయంపై నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ట్రంప్ తన పర్యటన రద్దు చేసుకున్నట్టుగా న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది. భారత ప్రధాని మోదీ తాజాగా చైనాలో పర్యటించడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే భారత పర్యటన విషయంలో వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్స్ను సంబంధించి కొన్ని సందిగ్ధాలను తొలగించేందుకు ట్రంప్ చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ అమెరికా వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం ట్రంప్ ఇటీవల పలుమార్లు మోదీకి ఫోన్ చేశారని, అయితే మోదీ ఫోన్ స్పందించలేదన్నట్టుగా న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది. దీంతో ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసినా మోదీ స్పందించకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇటు భారత్ పాక్ల మధ్య యుద్ధం తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే వ్యాఖ్యానించడంతో పాటు భారత్పై అదనపు సుంకాలు విధించడంపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు దూరమవుతుందని, చైనాకు దగ్గరవుతుందని ఆరోపించింది. అమెరికా టారిఫ్లను లెక్క చేయకుండా మోదీ చైనాలో పర్యటించడంతో ట్రంప్ కూడా భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ కథనం. సో మొత్తం మీద నోబెల్ శాంతి బహుమతిపై కన్నేసిన ట్రంప్ పదే పదే శాంతి మంత్రాన్ని వల్లవేస్తూ చేయని పనిని చేసినట్టుగా అబద్ధాలు, హాస్యాస్పద మాటలు మాట్లాడుతుండడంతో భారత్ ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని తాము ఎన్నడూ సహించబోమంటూ భారత్ గతం నుంచి చెప్పుకొస్తుంది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యల్ని పదే పదే భారత విదేశాంగ శాఖ కొట్టిపారేస్తుంది. అయితే ఇది జీర్ణించుకోలేని ట్రంప్ ఏకపక్షంగా అహంకారపూరిత వైఖరితో కేవలం భారత్పై వ్యక్తిగత అక్కస్తోనే సుంకాలు విధించినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మనకంటే ఎక్కువగా చైనా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. అయినప్పటికీ కూడా కేవలం భారత్పైనే ఎందుకు 50% సుంకాలు విధించారన్నది అమెరికన్లు కూడా వాదిస్తున్న పరిస్థితి. ఏకంగా ట్రంప్ వైఖరితో అమెరికాలో కూడా వ్యతిరేకత మొదలవుతుంది. దీంతో అమెరికన్లు కూడా ట్రంప్ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు అమెరికా భారత్ చైనా రష్యా దగ్గరవుతుండడంతో అమెరికా కూడా ఒక్కసారిగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మరోవైపు అమెరికాలో సుప్రీంకోర్టు కూడా ట్రంప్పై మొట్టికాయలు వేయడంతో ఒక్కసారిగా ఇటు అమెరికా తన వైఖరి మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఈ మీటింగ్ చూసిన తర్వాత ఒకసారిగా షాంఘై మీటింగ్తో అమెరికా కాస్త తగ్గినట్టుగా తెలుస్తుంది. భారత్ తమకు మంచి మిత్రదేశమని, తమతో ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పుడూ మెరుగుపరుచుకుంటామంటూ అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్క్ రూబియో ఒక ట్వీట్ చేశారు. అమెరికా భారత బంధానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు. 21వ శతాబ్దాన్ని నిర్వచించే సంబంధంగా కొనియాడారు. అమెరికా భారత్ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలు చేరుకుంటాయంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు హైలైట్గా మారుతుంది. సో మొత్తం మీద అమెరికా కాస్త దిగొచ్చినట్టుగా కనిపిస్తోంది.
ఒక్కసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత ప్రధాని మోదీ కరచాలనాలు, షేక్ హ్యాండ్స్, హగ్స్తో ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నిజంగా డైజెస్ట్ కాని పరిస్థితి, జీర్ణించుకోలేని పరిస్థితి. దీంతో అమెరికా ఓవైపు భారత్ దూరం చేసుకుంటుందంటూ స్వదేశంలో వస్తున్న విమర్శల నేపథ్యంలో ఒక్కసారిగా అమెరికా ప్రభుత్వం కూడా, అమెరికా పాలకులు కూడా దిగొచ్చినట్టుగా అర్థమవుతుంది. మరోవైపు భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో కారులో దాదాపు 45 నిమిషాల పాటు ప్రయాణించారు. దీంతో ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది అమెరికా పాలకులకు ఒక్కసారిగా ఆ అంశంపై ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఒబామా నుంచి పుతిన్ వరకు చాలామంది ప్రపంచ నేతలతో భారత ప్రధాని మోదీ కారులో కూర్చొని ప్రయాణించడం చాలా అరుదు. ప్రపంచ నేతలతో ఇప్పటి వరకు కూడా చాలామంది నేతలు అమెరికా అధ్యక్షులతో కానీ, రష్యా అధ్యక్షులతో కానీ, ఇతర ప్రపంచ నేతలతో కానీ కారులో ప్రైవేటు సంభాషణలు, అలాగే కారులో ప్రయాణించడం, ఆయా దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను, దౌత్యపరమైన అంశాలు చర్చించడం చాలా అరుదు. ఇప్పుడు తాజాగా మోదీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో దాదాపు 45 నిమిషాల పాటు ఆయన లిమో కారులో ప్రయాణించారు. దీంతో ఒక్కసారిగా అమెరికా పాలకులకు అలాగే మిగతా ప్రపంచ నేతలకు కానీ ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు, 45 నిమిషాల పాటు కారులో ఇద్దరు అగ్రనేతలు కూడా ప్రయాణించడంతో ఒక్కసారిగా ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. నిజంగా ఈ అంశంపై అటు అమెరికా వ్యాప్తంగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతోంది. ఇక ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు, కారులో ప్రయాణిస్తూ అమెరికా ఆలోచిస్తున్నట్టుగా రష్యా భారత అగ్రనేతలు కారులో ప్రయాణిస్తూ ఎలాంటి చర్చ జరిపారన్నది ఇప్పుడు ఆసక్తికర పరిణామం. ఈ ఆసక్తికర పరిణామం గురించి పూర్తి వివరాలు మీరే వినండి. మోడీ కోసం 10 నిమిషాల వెయిటింగ్. కారులోని 45 నిమిషాల పాటు చర్చలు. మోడీ పుతిన్ కారులో ఏం చర్చించి ఉంటారు? ఇండియా రష్యా సంబంధాలు ఎలా ఉంటాయో, రెండు దేశాల మధ్య సహకారం ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచ దేశాలకు బాగా తెలుసు. దీనిని మరింత బలంగా చాటేందుకు భారత ప్రధాని మోడీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇంట్రెస్టింగ్ మీటింగ్ ఒకటి జరిగింది. షాంఘై సహకార సదస్సు వేదిక నుంచి ప్రెసిడెంట్ పుతిన్, పీఎం మోడీ ఇద్దరు ఒకే కారులో ప్రయాణించారు. ఎస్సీఓ మీటింగ్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశం జరిగే హోటల్ కి మోడీతో కలిసి వెళ్లాలనుకున్నారు పుతిన్. అంతేకాదు ప్రధాని మోడీ వచ్చేదాకా పుతిన్ దాదాపు 10 నిమిషాల పాటు వెయిట్ చేశారు. తర్వాత ఇద్దరు నాయకులు కారులో ప్రయాణిస్తూ వివిధ అంశాలపై సంభాషించారు. ద్వైపాక్షిక సమావేశం జరిగే హోటల్ దగ్గరకు చేరుకున్న తర్వాత కూడా ఇద్దరు నేతలు మరో 45 నిమిషాల పాటు కారులోనే గడిపారు. దీని తర్వాతే పుతిన్, మోడీ పూర్తి స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇదొక గంటకు పైగా కొనసాగింది. అయితే మోడీ కోసం పుతిన్ వెయిట్ చేయడం, తన కారులోని ఆయన తీసుకెళ్లడమే అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసింది. పైగా మోడీ, పుతిన్ ఇద్దరు 45 నిమిషాల పాటు కారులో దేని గురించి చర్చించారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించాలనే దానిపై మోడీ ఏమైనా పుతిన్ తో మాట్లాడి ఉంటారా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ దేశంలో ఉన్న తాజా పరిణామాలపై ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతియుత మార్గాల్లోనే సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని మరోసారి భారత వైఖరిని స్పష్టం చేశారు మోడీ. శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అందువల్ల ఉక్రెయిన్ తో యుద్ధం ముగించే అంశంపై మోడీ ఏమైనా మాట్లాడారా? ఆ 45 నిమిషాల భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చిందా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే యుద్ధం ముగించడంలో మోడీది కీలక పాత్రే కాబోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక మోడీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహానికి, రాజకీయ పరమైన సాన్నిహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఓ ప్రయాణం కాదు. భారత్, రష్యా మధ్య నెలకొన్న సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటి చెప్పే బలమైన రాజకీయ ప్రకటనగా చెబుతున్నారు. కారులో ప్రయాణించిన సమయంలోనే కాదు, తర్వాత జరిగిన ద్వైపాక్షిక సమావేశంలోనూ ఇద్దరు నేతలు కీలక అంశాలపై చర్చించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు, ఇంధన రంగంలో సహకారం, వాణిజ్య సంబంధాల బలోపేతం లాంటి ఆర్థిక అంశాలపై చర్చించారు. అమెరికా
విధించిన అదనపు సుంకాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం గురించి కూడా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంస్కృతిక సంబంధాలపైన చర్చలు జరిగాయి. తమ మధ్య ఎప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరిగినా లోతుగా, ఫలవంతంగా ఉంటాయని ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు.